హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గారెలు బూరెలు. ఈరోజు తెలంగాణ స్పెషల్ బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇందులోకి కాంబినేషన్‌గా చికెన్ లేదా మటన్ చేసుకోవచ్చు. కానీ ఈ వీడియోలో బగారా రైస్ కాంబినేషన్‌గా మటన్ కర్రీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక బౌల్‌లో 2 కప్పుల వరకు బాస్మతి రైస్‌ని తీసుకొని ఒకసారి బాగా కడిగి అందులో మళ్ళీ కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్‌లో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని వీడియోలో చూపించే మసాలాలను వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్, 6 వరకు పచ్చిమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పుదీనా, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత 2 కప్పులు బాస్మతి రైస్కి 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి 3-4 మినిట్స్ వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇట్లా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఒకవేళ సాల్ట్ సరిపోయినది ఇప్పుడే చూసుకోవాలండి. సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి 10-15 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పక్కకి దించి కూడా మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కకి వదిలేయాలి. మటన్ కర్రీ కోసం 1/2 కేజీ మటన్ని తీసుకొని బాగా కడిగి ఇట్లా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని 1 కప్పు వరకు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి అందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని 10-15 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. అందులో ఉన్న వాటర్ మొత్తం పోవాలి. ఇట్లా వాటర్ మొత్తం బాగా ఇంకిపోయిన తర్వాత 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా మటన్కి బాగా పట్టేలాగా మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలిపి అందులో 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టి 6-7 విజిల్ వరకు రానివ్వాలండి. మటన్లో గ్రేవీ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉండాలండి, ఎందుకంటే బాగా చల్లారిన తర్వాత చిక్కబడుతుంది. వీడియోలో చూస్తున్నారు కదా, కుక్కర్ విజిల్ తీసిన తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంది.
మూత పెట్టి బాగా మటన్ చల్లారిన తర్వాత ఈ వీడియో చూపిస్తున్నానండి. అది గ్రేవీ అనేది చిక్కబడుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.